हिंदी की पाठशाला में आप सभी का स्वागत है। सो मेरे प्यारे बच्चों, వెల్కమ్ టు ద హిందీ క్లాస్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఇంపార్టెంట్ నోట్స్ గురించి. ఓకే, సో హిందీ సంబంధించిన నోట్స్ మనకు ఎక్కడ దొరుకుతుంది? ఈ వీడియోలోనే దొరుకుతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడదాం. ఎందుకంటే మార్చ్ 14th నుంచి తెలంగాణ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్, అలాగే మార్చ్ 16th నుంచి ఏపీ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకపోతుంది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఒక్కటే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఒకటే టెన్షన్. ఆ టెన్షన్ ఏంటంటే హిందీలో మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి. ఈ వచ్చే ఒక నెలలో లైక్ ఒక 1 month లో మనం హిందీలో ప్రో అయిపోతాము, హిందీ నేర్చుకుందాం, స్టార్ట్ చేద్దాం అంటే యాక్చువల్లీ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. అయితే ఏం చేసుకోవాలి, ఏమేమి మనం చదువుకోవాలి? ఒక స్ట్రాటజిక్ ప్లాన్ లో ఒక గన్ షాట్ క్వశ్చన్స్ ని టార్గెట్ చేసి ఒకవేళ ప్రిపరేషన్ అనేది చేస్తే ఖచ్చితంగా మనకు హిందీలో కూడా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి ప్రీ ఫైనల్ స్టార్ట్ అవ్వకపోతుంది, అలాగే నెక్స్ట్ ఏపీ తర్వాత తెలంగాణ వాళ్ళకి కూడా ప్రీ ఫైనల్ స్టార్ట్ అవుతుంది. అయితే మీరు అందరు వినండి, ఈ పర్టికులర్ సెషన్ డిస్క్రిప్షన్ లో ఒక ఫ్రీ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో దేర్ ఈస్ వన్ ఫ్రీ పీడిఎఫ్ ఇన్ ద సెషన్ డిస్క్రిప్షన్. వీడియో చూస్తున్నారు కదా, వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ చెక్ చేయండి. ఆల్రెడీ దాంట్లో ఏపీ పీడిఎఫ్ యాడ్ అయి ఉంది, తెలంగాణ పీడిఎఫ్ నేను మళ్ళీ యాడ్ చేపిస్తాను. ఓకే, సో పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేయండి. పీడిఎఫ్ ఎలా ఉంటుంది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. సో ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ మీరు చూడండి ఇక్కడ. సో చాప్టర్ వైజ్ సపోజ్ యూ హ్యావ్ బరస్తే బాదల్ చాప్టర్. బరస్తే బాదల్ చాప్టర్ లో కవి పరిచయ ఉంటుంది, అది మీరు నేర్చుకోవచ్చు. కవి పరిచయ తర్వాత సారాంశ్ ఉంటుంది, అది మీరు నేర్చుకోవచ్చు. తర్వాత ఆ చాప్టర్ సంబంధించిన గ్రామర్ క్వశ్చన్, భాషాకి బాత్ గ్రామర్ క్వశ్చన్స్. ఎందుకంటే గ్రామర్ ఏదైతే మీకు ఇస్తారు, ఓకే, ఎగ్జామ్ లో గ్రామర్ ఏదైతే మీకు ఇస్తారో ఆ గ్రామర్ ఎగ్జాక్ట్లీ విల్ బి ఫ్రమ్ యువర్ చాప్టర్స్. మీ హిందీ టెక్స్ట్ బుక్ లో ఉన్న చాప్టర్స్ నుంచి గ్రామర్ క్వశ్చన్స్ వస్తుంది. ఏదో బయట నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఏమి రావు మనకు. ఓకే, సో చాప్టర్ వైజ్ సపోజ్ ఇక్కడ భాషాకి బాత్, బరస్తే బాదల్ చాప్టర్ లో తరు, గగన్, ఘన్, దాదూర్, వర్ష, ధర్తి, పానీ, తమ్, బిజ్లీ ఇవే పర్యావర్చి మీరు నేర్చుకోండి. దీంట్ నుంచి మీకు పర్యావర్చి అడగడం జరుగుతుంది. తత్సం తద్భవంలో కూడా ఈ తత్సం తద్భవ వర్డ్ మాత్రమే మనం నేర్చుకోవాలి. మనం కొత్తగా ఏదో తత్సం తద్భవం నేర్చుకోవడం అవసరం లేదు. ఎగ్జామ్ లో కూడా మీకు వేరే తత్సం తద్భవం ఏమి అడగరు. వాళ్ళు అడిగేది ఇదే చాప్టర్ రిలేటెడ్ గ్రామర్. ఓకే, ప్రతి ఒక్క ప్రోస్ చాప్టర్ నుంచి, ప్రతి ఒక్క పోయిటరీ చాప్టర్ నుంచి మీకు గ్రామర్ క్వశ్చన్ అడిగేది జరుగుతుంది. ఓకే, సో అందుకే ఒక పీడిఎఫ్ అంతా తయారు చేశాను. ఆ పీడిఎఫ్ మీరు చూడండి. పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ అయి ఉంది. ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసి చాప్టర్ వైజ్ గ్రామర్ ఏదైతే ఉంటుంది అవి ఒకసారి నేర్చుకోండి ఫస్ట్. మళ్ళీ చాప్టర్ వైజ్ కవి పరిచయం ఏదైతే ఉంటుంది అవి నేర్చుకోండి పోయమ్స్ లో. అలాగే సారాంశ్ ఏదైతే ఉంటుంది అది నేర్చుకోండి. ఓకే, సో ఈద్గాహలో ప్రేమ్చంద్ ఇక్కడ కవి పరిచయ. ఓకే, సో ఇలానే ఒక పీడిఎఫ్ ఉంది, చాలా మంచి నోట్స్. హిందీలో ఈజీగా పాస్ ఎలా అవ్వాలి, హిందీలో ఈజీగా మనం మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఒక టార్గెటెడ్ గన్ షాట్ సిరీస్ నేను స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ గ్రామర్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న వీడియోస్ లో, చాప్టర్ వైజ్ గ్రామర్ సీక్వెన్స్. సో నాకు ఇప్పుడు కావాల్సిన ఏంటంటే మీరు అందరూ, ఓకే, so all of you do one thing, you give me your feedback, your suggestions. okay, so మీరందరూ మీ సజెషన్ ఇవ్వండి. మ్యామ్ హిందీలో నెక్స్ట్ మీరు ఈ టాపిక్ స్టార్ట్ చేయండి. ఈ రోజు నైట్ నేను చెక్ చేస్తాను, ఇది మొత్తం మన కమెంట్ బాక్స్ అనేది మొత్తం నిండిపోవాలి కమెంట్స్ తో. సో విచ్ ఇస్ ద టాపిక్ యూ వాంట్, మీకు కావాల్సిన టాపిక్ ఏది మీకు డిఫికల్ట్ గా అనిపిస్తుంది, లేకపోతే మీరు అనుకుంటారు ఇది ఇంపార్టెంట్, ఇదే చేయండి మ్యామ్. సో అట్లాంటి టాపిక్స్ ఫస్ట్ మీరు ఇవ్వండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ హిందీకి పాఠశాల సిరీస్ లో ఫస్ట్ వీడియో. ఈ వీడియోని నేను ఎలా మొదలు పెడుతున్నాను అంటే ఒక పీడిఎఫ్ ఇచ్చి నేను స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో హిందీలో ఏం రాకపోతుంది, మీరే అడిగేది క్వశ్చన్. అంటే మీకు గ్రామర్ లో పర్యావరణ శబ్ద ఎక్స్ప్లెనేషన్ కావాలా, ముహావరా ఎక్స్ప్లెనేషన్ కావాలా, ఉపసర్గ ఎక్స్ప్లెనేషన్ కావాలా, లేకపోతే
डू यू वांट टू एक्सप्लेन मी समास, समास एक्सप्लेन करना है, नहीं तो संधि विच्छेद एक्सप्लेन करना है, कौन सा ग्रामर का पार्ट एक्सप्लेनेशन चाहिए वो पार्ट को आप लोग कमेंट बॉक्स में मैसेज कर दीजिए, आई विल डू दैट. ठीक है, समझ में आई बात. సో ఇక్కడ చూడండి హిందీలో ఏపీ వాళ్ళకి ఈ పీడిఎఫ్ కూడా నేను షేర్ చేస్తాను, ఇది కూడా మీరు ఒకసారి చూడండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. పీడిఎఫ్ కింద అయితే నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నీతి దోహే 4 పోయం నుంచి నేర్చుకుంటే మనకు సరిపోతుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకు గద్య భాగ్ నుంచి, లోక్ గీత్, అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ క్వశ్చన్స్. ఏపీ స్టూడెంట్స్ ఇప్పుడు మీకు నెక్స్ట్ వీక్ ట్యూస్డే రోజు హిందీ ఎగ్జామ్ ఉంది కదా, సో హిందీ ఎగ్జామ్ కోసం ఒక స్మార్ట్ స్ట్రాటజీ ప్రిపేర్ చేయండి. ఫస్ట్ ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు ప్రిపరేషన్ అనేది చేసేయాలి. తర్వాత స్వరాజ్ కి నీవ్, దక్షిణ గంగా, జల్ హీ జీవన్ హై, ధర్తీ కే సవాల్, ఇక్కడ నుంచి యూ విల్ బి గెటింగ్ ఆల్ ద లిటిల్ డిఫికల్టీవి, ఇక్కడ నుంచి యూ విల్ గెట్ రీడ్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఉపవాచక్ 4 మార్క్స్ లో దో కళాకార్ అనోఖా ఉపాయ్. ఓకే, సో సారాంశ్ లో మీరు ఈద్గాహ్ అండ్ లోక్ గీత్ ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చదువుకోండి. గద్య భాగ్ నుంచి అండ్ ప్రోస్ పార్ట్ నుంచి బరస్తే బాదల్, కణ్ కే అధికారి, భక్తి పద్, దీంట్లో బరస్తే బాదల్, కణ్ కే అధికారి ఎక్కువగా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అలాగే పత్రలేఖన్ మీద నేను ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తాను, అది కూడా మీరు చూడండి. సో చుట్టి పత్ర, మిత్రకు పత్ర, పుస్తక్ విక్రేతకు పత్ర, ఇవన్నీ ఇంపార్టెంట్ లెటర్స్. హిందీలో ఎక్కువగా అడుగుతారు, కానీ ఎక్కువగా మీకు అడిగేది छुट्टी पत्र. प्रिंसिपल सर की मेरे छुट्टी पत्र रास्तर कदा आदि. ठीक है, फिर निबंध में देखिए, निबंध में क्या क्या आएगा. निबंध में हमें यहाँ से प्रिय त्योहार, राष्ट्रीय त्योहार, ये ज्यादा पूछा जाता है, बहुत इंपॉर्टेंट है. स्वच्छ भारत दूरदर्शन भी इंपॉर्टेंट है. ठीक है, उसके बाद व्याकरण, व्याकरण మీద SCRT మెటీరియల్ ఇంకా వేదాంతు వీడియోస్ మీరు చూడాలి. వేదాంతు వీడియోస్ హిందీలో నేనే చేస్తాను, ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ, సో ఒక్కొక్క గ్రామర్ టాపిక్, మీకు గ్రామర్ లో ఏ టాపిక్ కావాలి ఆ టాపిక్ మీరు వెంటనే ఈ వీడియో చూడగానే నాకు చెప్పేసేయండి కమెంట్ బాక్స్ లో, నేను చేసేస్తాను రేపటి నుంచి. ఓకే, 1 by 1 ఆల్ ద వీడియోస్ వీ విల్ బి డూయింగ్. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మీ అందరికి ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ शांति के राह में हम सब एक हैं, अपने स्कूल को एक उपहार, अनोखा उपाय, ये सब में से आपको 20 मार्क्स का क्वेश्चन पूछा जाएगा. फिर 10 మార్క్స్ లో చూడండి అపఠిత గద్యాంశ్, 10 మార్క్స్ అన్సిన్ పోయం, అలాగే పఠిత గద్యాంశ్. సో ఎక్కువగా మనకు హిందీ మరీ డిఫికల్ట్ కాదు. సో హిందీని ఈజీగా మనం ఎలా ప్రిపేర్ అవుతామో నేను చెప్తాను. ఇంకొకటి, ఈ పర్టికులర్ వీడియోలో 1 by 1 సో మెనీ పీడిఎఫ్స్ విల్ బి యాడెడ్. సో ఈ వీడియో గుర్తుపెట్టుకోండి, బెస్ట్ నోట్స్ టు పాస్ హిందీ ఎగ్జామ్. ఓకే, ఏపీటీఎస్. సో ఒక్కొక్క వీడియో, ఏపీ వీడియో అయితే ఏపీ అని మెన్షన్ అయి ఉంటుంది, టిఎస్ వీడియో అయితే టిఎస్ అని మెన్షన్ అయి ఉంటుంది, 2 సెపరేట్ హెడ్డింగ్స్ కింద. we will keep on adding videos. Okay, PDFs. ఆ PDFs మీరు మళ్ళీ you can come back to this video and check for the PDF. కానీ ఫస్ట్ ఈ రోజు అయితే ఒక PDF ఇవ్వడం జరుగుతుంది, ఆ PDF ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్. ఏపీ స్టూడెంట్స్ మీకు నెక్స్ట్ వీక్ నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంది, చాలా ఉపయోగపడుతుంది. తెలంగాణ స్టూడెంట్స్ మీ అందరి కోసం కూడా ఒక PDF యాడ్ చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ఇట్. సో మిల్తే హై నెక్స్ట్ हिंदी की पाठशाला सीरीज में, नेक्स्ट क्लास में. टिल देन बाय बाय एंड बहुत अच्छे से प्रिपरेशन कीजिए. हिंदी बिल्कुल भी मुश्किल नहीं है, बिलीव मी, वी विल टुगेदर मेक इट सुपर इजी. बाय बाय.